ఇప్పుడు మాట్లాడాల్సిన ఇప్పుడే అవసరం లేదు. మాట్లాడాలి, ఇప్పుడే క్లియర్ తెగిపోవాలి, మాట్లాడాలి ఇప్పుడే క్లియర్ తెగిపోవాలి. పొద్దు ఎంత ఉన్నా కూడా చప్పట్టు పొడిపించుకుంది. ఎవరు అసలు ఇష్టపడబడింది ఇష్టం అవ్వకు లేదు, నేనే రోజు ఇష్టం కలిగించినాను కానీ ఫోన్ ఇష్టం అవ్వకు లేదు, నేనే రోజు ఇష్టం కలిగించినాను కానీ ఫోన్ పోకూడదని ఓడిపోకూడదని కానీ మమత నువ్వు గెలిపించుకోవాలని, మమతాన్ని వేసుకోవాలని ఆకలి, మమత నువ్వు గెలిపించుకోవాలని, మమతాన్ని వేసుకోవాలని ఆకలి చేసుకునే సిద్ధంగా ఉన్నావునే కదా. ఏ అబ్బా 30 మంది 40 మంది ఇష్టపడి ఉండొచ్చు కానీ పచ్చబొట్టు మాత్రం నీదే పడింది కదా. పచ్చబొట్టేసిన పిల్లగాడ హలో హలో సార్. సార్ ఎలా ఉన్నారు? ఏమో మేడం, ఏమైంది? అరాచకాలు ఏమైనాయి? అతను చేస్తాడు చూడు, నేను చేసేది చూడు, అంతా నీకోసం చేస్తాంటే నేను ఏమైపోయింది? మీకు అంతా ఏమైనారు? ఓ ఫోనులే ఏమిలే, మీరు అసలు ఏమైంది చెప్పండి మేడం. సార్ నేను మీ ఇద్దరి ప్రేమ గురించి నేను కనుక్కుందామని చూసాను కానీ ఒక విషయం నాకు అర్థమైంది సార్. మేడం మీకు అర్థం కాలే, అతను చాలా ఫ్రాడ్ అని మీకు చెప్పాను. అతను అన్ని ప్లాన్ ప్రకారం ప్లాన్ల మీద ప్లాన్లు ఎన్ని 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 చేసినాడు తెలుసా ఆయన. నీకు చేసినేమో పర్ఫెక్ట్ రియాలిటీ, మనం అంతా నిజం చేస్తున్నాం, మనం అన్ని జెన్యున్ పోతాయి అన్ని. సార్ మీరు చేసింది నిజమే అని నాకు అర్థమైంది సార్. మీరు కావాల్సింటే వైష్ణవిని కూడా అడగండి, కావాల్సింటే తెలుసుకుంటది కంపల్సరీ. చెబుతా ప్రతి పింటికి ఆయన ఆ పాపకి తెలుసు నేను ఏం చేసినాను. సార్ మీరు చేసింది అయితే నిజమే అని నాకు కూడా తెలుసు, కానీ మీరు చేసింది నా కోసం కాదు వైష్ణవి కోసం అని కూడా నాకు తెలుసు. మధ్యలో ఇదేంది ఇదే మేడం? నేను చేసిందే మీకోసం మేడం, నేను పాడిందే నీకోసము, బాధలు చేసిందే, ఫైట్ చేసిందే లేదు సార్, నాకు వైష్ణవి మొత్తం చెప్పింది. తను సార్ వచ్చేసి నా కోసం చేశాడంట, మీరు వచ్చి వైష్ణవి కోసం చేశారంట. తను మీ పేరు పచ్చబొట్టు కూడా పొడిపించుకుంది సార్. ఒక అమ్మాయి ఎవరైనా ఒక అబ్బాయి పేరు ఎందుకు పొడిపించుకుంటుంది సార్? అది పెద్ద లోఫర్ ముండండి, మీకు అర్థం కాలే. బజార్ ముండ నా పర్మిషన్ లేకుండా పచ్చబొట్టు చేయించుకోవడం ఏమి సార్? మీరు అన్ని చేసింది తనని తగ్గించుకోవడానికే కదా, మరి ఇంకా తను యాక్సెప్ట్ చేసి పచ్చబొట్టు పొడిపించుకుంటే మీకెందుకు ప్రాబ్లం? మేడం నేను చెప్పేది వినండి, అతనికి ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు. ఆ పచ్చబొట్టు సంబంధం లేనిది అసలుకు పచ్చబొట్టు ఎందుకు రాపించుకుంటుంది? మేడం గాడ్ ప్రామిస్ మేడం, నేను చేసింది మీకోసం మేడం, మీకు అర్థం కాలేదు అసలు. ఆ ముండకి అది పెద్ద చిల్లది బజార్ ముండది, మీకు తెలియదేమో, అందుకే నేను చెప్పాను కదా. అసలు మీరు దాని అసలు నా పర్మిషన్ లేకుండా ఎందుకు వేసుకుంది ఇది? సార్ నాకు అవన్నీ చెప్పొద్దండి సార్, నాకు క్లారిటీ వచ్చింది. కానీ మీరు నా కోసం చేస్తున్నారేమో అని చాలా ఆనందపడ్డాను, కానీ మీరు తన కోసం చేస్తున్నారు అనేది తను చెప్తే కానీ నాకు ఆ విషయం తెలియలేదు సార్. మేడం ప్లీజ్ మేడం, దయచేసి మీరు అలా అపార్థం చేసుకోవద్దు మేడం. అది కూడా ఏమైనా డ్రామానేనా మేడం? ఒకసారి ఊహించుకోండి సార్. మీరు తనతో చెప్పించండి, అప్పుడైతే నేను వింటాను. కానీ దయచేసి మిమ్మల్ని కోల్పోయిన దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ ఏం చేద్దాం, సార్తో అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను సార్. మేడం 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 ఇంకొక పదం మాట్లాడతాను మేడం, ప్లీజ్ మేడం. లేదు సార్, మీరు వైష్ణవి అంటే మీకు ప్రాణం, తనకి మీరంటే ప్రాణం. నాకు తెలిసి మీరు కూడా పచ్చబొట్టు పొడిపించుకొని ఉంటారు. నిజంగా నిజంగా నీ బాడీ ఎంత కలిసి చూపిస్తాను మేడం ఇంకొకసారి. సార్ నా పచ్చబొట్టలో ఏమి లేదు నిజంగా మేడం. నేను మీరు తనతో కాల్ చేసి మాట్లాడి తనతో చెప్పించండి సార్. ఆ లోపల ఉండ సర్లే మేడం, అమ్మ జీవితం మేడం నిజంగా మీకోసమే మేడం. సార్ బాయ్ సార్, ఎక్కువసేపు మాట్లాడితే మీతో కమిట్ అయిపోయేటట్లున్నాను. బాయ్ సార్. మేడం 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 ప్లీజ్ మేడం. హలో ఏ గొజ్జాముండా లోపల బజార్ ముండదనా చెప్పు తీసుకొని రైట్లు కొడతాయి. ఎందుకు నువ్వు అన్ని ముద్దు పేర్లు పెడుతున్నావా? ముందు ముద్దుల పేర్లు అన్నిసార్లు కాల్ చేస్తున్నావా? 10,000 ఇచ్చినాడు కూడా అన్నిసార్లు కాల్ చేయడు. అదే ఇది ఇట్లా రాని మీదకి ఇంకా ఏం అవసరమే? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నాకు తెలియకోకుండా సరే రా, నీ తెలియకుండా చాలా విషయాలు చేశాను.
కానీ సర్దుకుపోదాము. ఏ గొజ్జమంట నువ్వు మళ్ళీ సర్దుకోని పోదాం గిద్దు నేను చేసుకునేవాడిని కాదు, పెట్టేవాడిని కాదు, నువ్వు ఏం చేసేవాని కాదు. ఈ గానగరా నీదేమన్నా ఏమో చేసేవాని కాదన్నది మాత్రం నిజం రా, లాస్ట్ లో చెప్పింది ఇది. ఏ నీ చెప్పు తీసుకొని కొడతా 16 మినిట్ నీ గ్యాప్ మళ్ళీ ఎట్లా పేజా నీకు నీ గ్యాప్ గలీజ్ ఉండదానా బేవర్దానా ఎట్లా ఏ ఏ ఎవరి కొమ్మలు ఉంచాలని నువ్వు నైట్ డ్యూటీ చేసి వచ్చినాడ్రా, ఎందుకు రా నువ్వు మళ్ళా నీ ఫోన్లు కొట్టి ఇప్పుడు మరి పొద్దున్నే తిడుతున్నావు ఎందుకు? ఏ నువ్వు నంగ ఆటలాడద్దు, నీకన్నీ తెలుసు, నీకన్నీ తెలిసి కానీ నువ్వు ఏం తెలిసిగా ఉన్నట్టుగా ఉండద్దు. నువ్వు ఎవరు నాశనం చేయాలని, ఎవరిని గొప్ప పెట్టేయాలని, నువ్వు ఎవరు పెట్టాలని పెడతాండవు నువ్వు. నేనేం చేశాను రా? నువ్వు నాటకాలు ఆడద్దు, నువ్వేం చేయలేదనద్దు. నువ్వు పచ్చబొట్టు గురించి మాట్లాడుతున్నా. పచ్చబొట్టు నా పర్మిషన్ లేకుండా ఇప్పించుకున్నావు అంటే 20,000 ఇచ్చాడు రా, ఆ పేరు రాపించుకొని లవ్ సింబల్ వేసుకో, పోయి మమతకు చూపిస్తే నీకు 20,000 ఇస్తా అన్నాడు, అందుకే వేయించుకున్నాను రా. అది కథ. ఏ చిల్లరదానా బజార్ ముడదానా కక్కుర్తి ముడది 20,000 కోసం నెమ్మ జీవితం నా చేయాలని కబ్బు పట్టిస్తున్నా. నెమ్మ పల్లవాళ్ళు దొబ్బినావో లెక్కలు నీ అమ్మ వేలు తిని నీ అమ్మ మళ్ళా నా లెక్కలు తిని మళ్ళీ అతని లెక్కలు తిని అంటే ఇద్దరిని బొక్కను పెడతాను అనమాట. కొందీసి ఇంకోటి రోజులు నేను లక్షిస్తానని చెప్తాను, అతని పేరు కూడా ఇచ్చేసి కదా. ఏ నువ్వు చాలా ఓవర్ గా చీప్ గా మాట్లాడుతున్నావు రా. 1,00,000 రూపాయలకి నేను దిగజారు వేరే రకం కాదురా, 5,000 ఇచ్చినా కూడా ఓకే. అది గొజ్జదనా చీని చీపర్ లిక్కర్ ముడదనా బేవర్స్ ముడదనా అది ఆనందపడరా నీ పేరు రాపించుకున్నందుకు, నువ్వెందుకు అంత బాధపడతావు? నీ బొంగులో పడిన ఆనందం నీ పేరు భార్య రాపించుకోవడంలో తప్పేముందిరా? బే చిల్లర ముడదనా అసలు ఏం 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 చేద్దామని నువ్వు నా బతుకును బొక్కుబాలు చేద్దామనే నువ్వు. అసలు నీ చీప్ క్యారెక్టర్ కి చిచ్చి పచ్చగొట్టేపించుకోవడం ఏంది? నువ్వు అన్ని తెలుసు గాని ఏ బోకముండా లే నాకు మళ్ళా బేవర్స్ దానా నీకు నువ్వు రాపించుకో నా పేరు అంతే కదా, ఇద్దరు ఈడి జోడిగా ఉంటామా, పొద్దున ఏముండా నైట్ అట్లా బయటికి పోయిస్తా. ఏ బజార్ దానా అసలు నువ్వు పేరు వేయించుకోని అది కూడా మళ్ళా మమతాకి తెలిసేలాగా మమతాకి ఏమన్నా చూపించినావా ఏమన్నా? మమతా చూపిమన్నాడు, అందుకు లైట్ గా అట్లా చెయ్యి అట్లా చూపించిన. ఏ గొజ్జదానా నీ పని నీకు అబ్బ జీతం నీకు ఇప్పుడు నీకు అవసరమా అని కొంపలు పెట్టావు ఇప్పుడు. అంత కోపం ఉండే మా సార్ మీద చూపించుకోరా, ఆయనే డబ్బులు ఇప్పించి రాపించుకోమన్నాడు. అమ్మ జీతం ఆయనకి ఉంటది, ఇప్పుడు ఉంటది మామూలుగా ఉండదు, అట్లా కాదు. నువ్వు పోయి చూపడమేంది మళ్ళా అతని అబ్బా ఫోన్ చేసి ఎంత బాధపడుతుంది. ఏమని బాధపడుతుంది నీకు మళ్ళా ఏ పరకది బుడ్డి మీదకి కొడుతుంది. ఈ అదృష్టవంతం వదులుకున్నాననే మున్సిపాలిటీ ముడ్డి వేసుకోనండి, నిన్ను వదులుకున్న దానికి ఆ బాబు ఎందుకు బాధపడుతుందిరా? నేనే సిగ్గుపడలేంగా ఇట్లా చిల్లర మున్సిపాలిటీ కానీ నా పేరు వాని పేరు నా మీద రాపించుకోవడం మర్యాద పోతుందిరా. ఏ గొజ్జదనా నీ మాదిరి అందరితో తిరుగు, నువ్వు మెండగల మరి ఈ మాదిరి ఉండలే నీకున్నట్లే మెండగాలు తెలుసు కానీ ఎవరుకుంటారు నాకుండరా? నాకెందుకురా ఫోన్ పెట్టి మళ్ళా మాట్లాడతానా? ఏ గొజ్జమండదనా నువ్వు మళ్ళా నీ కథ మళ్ళా చూస్తా, నీ మళ్ళా చేస్తా. నీకు గానం నీకు మళ్ళా చెప్పు తీసుకొని కొట్టకపోతే గానా విషయం మర్చిపోయినారా? ఇంకో విషయం మర్చిపోయినా చెప్పేది. చెప్పే శేఖర్ గారిని నువ్వు రాపించుకో పేరు పచ్చబొట్టు నీకుండు ఇప్పుడు కాదు, మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్తా. మొంటి చేయించుకో శేఖర్ అని పెట్ట నీ అబ్బా పెట్టు. A few minutes later. బాగా పెట్టేసి నువ్వు బాగా పనుకుంటున్నావు కదా నువ్వు పోనా ఈ గానగలని ఏమన్నా
అంటే ఎవరు కొమ్మలు ఉంచాలని నువ్వు ఏమైంది ఏమైంది? ఏం కాలే, నా కొమ్మలు పోతున్నాయి. ఏం కాలే, నా కొమ్మలు పోతున్నాయి. తలనొస్తుంది ఏందో చెప్పు. తలకాయలు కాదు నువ్వు ఏం చేయాలని చెప్తున్నావు. నువ్వు ఏం చేసినారా? ఏం చేసినావు? నువ్వు ఏమేం చేసినారు? ఏం పెట్టావు నువ్వు? మళ్ళా మాట్లాడుకో. మళ్ళా మాట్లాడదు, ఇప్పుడు మాట్లాడాలా? తేలిపోలే పొద్దు. ఏదో తేలిపోయి ఏం తేలిపో? శవం తేలల్లా నీది? శవం కాదు. తేలిపోవాలంటే చెప్పు, శవానే తేలిస్తా. నువ్వు నా దగ్గర గానకరాలు చేసేది కాదు. నువ్వు మళ్ళా మాట్లాడు అని చెప్పినా. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడాలి ఇప్పుడే, క్లియర్ తెగిపోవాలి. మాట్లాడాలి ఇప్పుడే, క్లియర్ తెగిపోవాలి. పొద్దు ఎంత కూడా ఆ బేవర్సుముడు చిల్లరముడు దానికి నువ్వు ఏం చెప్పి పెట్టి నువ్వు మమత అనే మాట మాట్లాడదాని ఛాన్సాలు చెప్పినా. నువ్వు మళ్ళా మమత మ్యాటర్ తేద్దు. మమత నోటికి వచ్చినట్లు మాట్లాడద్దు అని ఛాన్సాలు చెప్పినా. నేను రెస్పెక్ట్ కడుపులే గుద్దినాను. మమత అంటేనే ఏమంటా మళ్ళీ ఎవరు వచ్చి మాట్లాడుతున్నావు? నువ్వు చిల్లరదే బజార్దేని. నువ్వు మళ్ళీ ఎవరున్నారు? ఇంకా మమత అంటాను ఏమన్నా? ఎవరున్నారు? ఇంకెవరున్నారు? ఆ పెర్రముండి వేసుకొని పోతాను బేవర్సుముడికి. ఏ బ్యాంక్ మేనేజర్ అంటారా నువ్వు? ఏ బ్యాంక్ మేనేజర్ అంటారా నువ్వు? దాన్ని శుద్ధి పూజ ఏమన్నా? వాళ్ళ ఊర్లో వాళ్ళ నాయన ఆ పాపే పేరు మోచిన వాళ్ళు, ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు, ఇక్కడ బాగుపడిన వాళ్ళు. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. పేరు పోసిన కాదు, పేరు గబ్బు పట్టిపోయి మొత్తం గబ్బు అంటే చిల్లరి కనబడితే భూమి చేస్తారు మళ్ళా. అది వాళ్ళ లైఫ్, వాళ్ళ లైఫ్ కాదు. ఈడొచ్చి సెటిల్ అయినారా లేదా? తెలుసా నాకెందుకురా గతం గురించి? నాకెందుకు? ఇప్పుడు ప్రెసెంట్ చెప్పు. పెట్రోల్ పెట్టి మళ్ళా నువ్వు మళ్ళా అది బ్యాంక్ అన్నాక వాళ్ళు చదువుకున్న క్వాలిఫికేషన్ బట్టి ఇస్తారు. బొంగులో చదివింది వాళ్ళ ఆయన ఏమన్నా చదివినాడా? చిల్లర మళ్ళా వాళ్ళ నాన్న లెక్కాచారాల్లో పర్ఫెక్ట్. లెక్కాచారాలు ఉంటే సరిపోతుంది. ఏమన్నా ఇప్పుడు ఏ మ్యాటర్ చెప్పు. మ్యాటర్ కాదు, పచ్చబొట్టు ఏంటి చేపిస్తాము? ఏంటి చేపించుకొని దాన్ని చూపి అపాకు చూపిమన్నావు నువ్వు. నేను ఎప్పుడు చెప్పినా? నువ్వు శుద్ధ పూజ మాటలు చెప్పలేడా కాదు. నువ్వు ఏంటి చెప్పినావు? నువ్వు నేను ఫోన్ చేసినాను, నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అంటే నాకు ఒక 30-40 మంది ఇష్టం ఉంది, ఒక 30-40 మంది ఇష్టం ఉంది సార్. కోట్లలో ఉంటారు దానికి. 40-30-40 మంది ఇష్టం ఉన్నారు సార్ అని. అట్లా కాదమ్మా, మంచోడిని ఒక చూస్ చేసుకుంటే మంచోడు ఎవరు? అందరూ మంచోళ్ళేనే. అట్లనే అందరిని చేసుకోలేవు కదమ్మా. ఎవడైనా అమాయకుడు, ఎవడైనా బకరాగాడు నువ్వు అనుకో, వాడిని పెళ్లి చేసుకో, తర్వాత నీ ఇష్టం ఎంతమంది ఇష్టపడుకో అని చెప్పిన. ఎవరైనా కానీ అట్లా పాటలు చెప్తారు. దాంట్లో తప్పే. అది కూడా మళ్ళీ బక్కరాగాడు మళ్ళీ అవన్నీ అని ఏం చేసి చెప్పిట్టావు? నా పేరు చెప్పిట్టావు. నేను చెప్పేయాలి అవా మనసులో నువ్వు అంటే ఇష్టం ఉన్న చెప్పుతానే ఒప్పుకుంది. పచ్చబొట్టు చూడు, నువ్వు ప్రేమించే వాళ్ళకంటే నిన్ను ప్రేమించే వాళ్ళు రావడమే నీ లైఫ్ లో గ్రేట్. నువ్వు ప్రేమించే వాళ్ళకంటే నిన్ను ప్రేమించే వాళ్ళు రావడమే నీ లైఫ్ లో గ్రేట్. అది చిల్లర ఉంటది. చిల్లర నీకు అంత జాబ్ చేస్తుంది. మళ్ళా పచ్చబొట్టు పొడిపించుకుంటే నీకే మాట్లాడాలి. నా లైఫ్ మొత్తం అంతా అయిపోతుంది. ఇంకా చేసుకోవాలి నాతో ఎన్ని మనకు బూతులు వస్తాయి. ఇంకా ఏదో అబాబు ఇష్టపడింది, పచ్చబొట్టు పొడిపించుకుంది. అసలు ఇష్టపడింది. ఇష్టం అబాబుకు లేదులే, నేనే రోజు ఇష్టం కలిగించినాను కానీ ఫోన్. ఇష్టం అబాబుకు లేదులే, నేనే రోజు ఇష్టం కలిగించినాను కానీ ఫోన్. నువ్వు మళ్ళా నకరాలు చేద్దు నువ్వు. ఇప్పుడు ఏమైంది? ఏమైంది? మమతాలా? ఓహో, నువ్వు ఇట్లా అనుకుంటున్నావా? మమతాకి నీ మీద డౌట్ అంటే ఇష్టం లేకుండా చేసేకి దీన్ని ఈ పాపతో పచ్చబొట్టు వేయించుకొని మమతాకు చూపించి క్యాన్సిల్ అయిపోయేది ఎట్లా చేయాలని నేనేమైనా కుట్రపూరితంగా ఆలోచించి ఈ స్కెచ్ చేసినానని చెప్పి నువ్వేమైనా తప్పుగా అపార్థం చేసుకొని వచ్చినట్లున్నావు. ఏం మొదటి మాట చెప్పిందే పెట్టడానికి అట్లా పెట్టి మళ్ళా నువ్వు ఏదో డౌట్ వచ్చేలాగా మళ్ళీ మాట్లాడుతున్నావు. అది పెట్టాలనిగా పెట్టినావు నువ్వు. మళ్ళా ఆ బావకి ఇష్టం లేకపోతే ఎవరైనా మొగోని పేరు పచ్చబొట్టు రాపించుకుంటుందే? ఒక ఆడని డబ్బుల కోసం రాపించుకుంటుందే? ఆ చేయదు. ఫస్ట్ 5,000 ఇస్తాను ఒప్పుకోలే, 10,000 ఇస్తాను ఒప్పుకోలే, 15,000-20,000 ఏమో ఇచ్చిన అనుకుంటా, అప్పుడు ఒప్పుకుంది. అది బేవర్స్. అది చిల్లర ప్రేమ ఉంటే లెక్క పుట్టదు. ఆ ప్రేమని ఆ తక్కువ రేట్లో చూపించకూడదని ఎక్కువ రేట్లో చూపించింది. ఇంకా పేరు 1,000 రూపాయలు 500కి రాపించుకోలే. ఇంకా బెస్ట్ అనుకో. చిల్లరోడు ఉన్నట్లున్నావు. ఏమన్నా సెకండ్ హ్యాండ్ బైక్ ఏమన్నా ఎంత పెద్ద ఎంత పనికి ఏమన్నా బండిలు వేలం పాటలు బండిలు ఏమన్నా బంగారం అది ఏమన్నా మరి 15,000 ఒప్పుకుంది. ఇప్పుడు ఏమైంది? ఆ బాబు ఏమిడే పబ్లిక్ రోడ్ ఎక్కింది. ఏమన్నా పబ్లిక్ రోడ్ రోడ్లోకి వచ్చి నన్ను మోసం చేసినాడు వాడు, పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నానని ఏమని చెప్పిందే? ఒకవేళ ఆ టైప్ కూడా ఏమైనా చేయించాలని ఏమన్నా నాకేమైనా మనసులో వస్తే అది ఎంతవరకు పోతుంది అనేది నువ్వు ఆలోచించడం. పచ్చబొట్టే వేయించడాన్ని
రోడ్లోకి ఎక్కువ అని చెప్పి పెద్ద టైం పట్టదు. ఆ బాబా రోడ్లోకి ఎక్కి నన్ను ఇట్లా చేసినాడని ఏమని చెప్తే పచ్చబొట్టు నీకు కూడా పొడుస్తారు. అది ఆ బాబా పేరు పొడుస్తుంది. ఆ బాబా చెయ్యొచ్చు. ఒకవేళ 5,000 10,000 ఒప్పుకోవచ్చు, చేస్తుంది, ఒప్పుకోవచ్చు, చేస్తుంది, 50,000కైనా ఒప్పుకోవచ్చు. మమత చేస్తేనే పబ్లిక్ పోయినట్టే. మమత చూపించిందంట. చూపించుకోలే, ప్రేమ అందరికి చూపించలేదు, దాచుకొని కాదు. అంటే ఎవరికి తెలియకుండా లోపల లోపల గుట్టుగా ప్రేమించుకుంటారా మీరు? ఒకరి మీద ఇష్టం ఎన్ని రోజులు దాచుకుంటారు? ఆ బాబా ఆడ నలిగిపోతాను, ఈ పక్క నువ్వు నలిగిపోతారు, మీ ఇద్దరు కోరుకోరు, ఎప్పుడు కలుస్తారు? నేను చేస్తానే దీనికి. ఎవరిని నువ్వు మళ్ళా దీనికి పెట్ట పెట్టావు నువ్వు. మళ్ళా నేను మమత ఆ పాప ప్రేమ నిజమైతే ఖచ్చితంగా నిన్ను దక్కించుకుంటాది. దానికి ఎంత ఖర్చు అయినా పర్లే, నేను దానికి ఇన్వెస్ట్ చేసి నేను రెడీగా ఉన్నా. నేను మీ ఇద్దరిని కలిపేదాని కోసం ఆ పాపకి కావాలన్నా 5,000 10,000 20,000 50,000 లక్ష రూపాయల దాకైనా నేను ఖర్చు పెట్టుకుంటా. ప్రేమ కలసల్లా నిజాయితీ ప్రేమ ఓడిపోకూడదని మమత నువ్వు గెలిపించుకోవాలని, మమతాన్ని వేసుకోవాలని ఆకలి, మమత నువ్వు గెలిపించుకోవాలని, మమతాన్ని వేసుకోవాలని ఆకర్షించుకోవాలని నీ ప్లాన్. మా ప్రేమ గురించి కాదేమో అర్థమంటే. మీ ప్రేమ కాదు, మీ ప్రేమ గురించి నా మెయిన్ ప్రాకులాటంతా. మీ ప్రేమ కలిసల్లా, మీ ప్రేమ నిలబడల్లా, నేను మమత నిలబడి మీ ఇద్దరు పెళ్లి చేయాల. పెళ్లి పెద్దగా ఆ బాబు పక్కన ఆ బాబు నిలబడుతుంది, ఈ పక్క నేను. ముద్రస్తుడు మళ్ళీ మధ్య నువ్వు మమతాన్ని మాత్రం ఎంటర్ కావద్దు. నువ్వు మధ్య మా మేనత్తే కానీ ఏం కాలే. మళ్ళీ నువ్వు పళ్ళ పొలమా నీ మేనత్త ఎందుకు వస్తుంది మధ్యలో? మధ్య ఆయన బాధపడదా ఇంకా నేను ఈ పాపని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు, మీ మేనత్తని కూడా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు, లేకపోతే మళ్ళీ ఏమో నువ్వు నీ ఆలోచన ఎట్లుందో నాకు అర్థం కావడంలే. మళ్ళీ నీకేమన్నా సిగ్గు మానము లజ్జ. మళ్ళీ నువ్వు మాడిగడే మీ మేనత్త ఎందుకు గుర్తొస్తుంది నీకు? ఎవరు వైష్ణవి చేసుకుంటే వైష్ణవి వాళ్ళమ్మ అత్త అవుతుంది నీకు. అత్త అవుతుందని ఒప్పుకున్నా. అంటే నీకు వైష్ణవిని చేసుకోవాలని ఉంది, వాళ్ళమ్మ అత్త అవుతుందని కూడా నీకు తెలుసు. ఇట్లా కాబట్టి నువ్వు పచ్చబొట్టు నువ్వు 2 రోజుల్లో పొడిపించుకుంటావులే. ఆలోచనలన్నీ పక్కన ఎట్లా ఏం పత్రానికి ఏమన్నా ఉండాలి మైండ్ ఏమన్నా ఆలోచన ఏముంది? మళ్ళీ అత్త వయసు చేసుకుంటే అత్తగా ఏమైనా పిల్ల అవుతుంది ఏమన్నా అంటే చేసుకుంటేనే కదా అత్త. నువ్వు అత్త అవుతుంది అన్నావు, చేసుకునే సిద్ధంగా ఉన్నావునే కదా. ఏ అబ్బా 30 మంది 40 మంది ఇష్టపడి ఉండొచ్చు, కానీ పచ్చబొట్టు మాత్రం నీదే పడింది కదా. మళ్ళా కొన్ని రోజులు నువ్వు అన్నకి చూడరా, నువ్వు నీకు అర్థం కారా, ఏం చేయలే నువ్వు. అర్థమైందా? నువ్వు పెట్టేసినావు కొంపలకి. ఇప్పుడు దాన్ని ఆరిపోయేది ఎట్లా చెప్పాలా నాకు తెలీదు. నేను ఎంతున్నా, నేను ప్రేమ నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాను తప్పితే ప్రేమను కూల్చాలనే ప్రయత్నంలో నేను లేను ఎప్పటికీ. లేవులే, మిమ్మల్ని ఎట్లా తిరిగి కలపాలనే దాంట్లోనే ఉన్నాను. కలపాలనే ఉండవు, ఖచ్చితంగా కలుపుతావు కూడా మీ ఇద్దరిని. వస్తాను చెప్తా. ఏం ఇప్పుడు చెప్పు, నువ్వు పచ్చబొట్టు ఎంత ఇచ్చినావు లెక్కకి? ఎవరికి పచ్చబొట్టు పొడిసే వాళ్ళు వాళ్ళకి ఇస్తారు లెక్క, నాకు నేనెందుకు ఇస్తా లెక్క? ఇప్పుడు ఇందాక ఏం చెప్పినాను, మమతాకి ఏం చెప్పినా బాబుకి? ఓ నువ్వు చెప్తాను అప్పుడు చెప్పిండేదే. నువ్వు మళ్ళా ప్లేట్ తిప్పొద్దు. నువ్వు ఆ వైష్ణవికి ఎంత ఇచ్చినావో పచ్చబొట్టు చూపి, ఎవరికి చూపిమన్నావో ఏం చేయమన్నావో చెప్పు. ఆ బాబా ప్రేమించిన పచ్చబొట్టు పొడిపించుకొని నొప్పి ఉంది నాకు సార్, ఇట్లా అంతా చెయ్యంత వాచింది సార్ అంటే డబ్బులు ఇచ్చినాను, హాస్పిటల్కి పోమ్మా చూపించుకో, మళ్ళీ ఏమో సెప్టిక్ అయ్యానని. ఏమి మళ్ళీ ఆపేసినావు ఇంకా అయ్యానని? ఏమి మళ్ళీ ఆపేసినావు? ఏమి నువ్వు చూసినావు దాన్ని? యాదని చూసినావా? ఏ కుట్లమ్మ నువ్వు ఇది ఉందనేమో గమనిస్తున్నావు. గమనించింది ఏం లేదు, నేను వాస్తవాలే బొమ్మల వాస్తవాలా చెప్పింది ఒకటి. నువ్వు ఆ బాబా చెప్పుకో, నన్నెందుకు నా పచ్చబొట్టు ఎందుకు పొడిపించుకుంటావు, అంత బలవంతంగా నన్నెందుకు ప్రేమిస్తావు ఆ బాబా చెప్పుకో, నాకు కాదు. నువ్వు చేస్తావు కదా, పెట్టినావు కదా వెంట. నీ మళ్ళీ చెప్తా, నేను కూడా నీ దానికి చెప్తాను, మమతాకు కూడా చెప్తా. ఇది ఎంత పెద్ద ఫ్రాడ్, అతను చేపించాడు అని చెప్పి. మమత మాత్రం చెప్పొద్దు, ఆ బాబు ఫీల్ అవుతుంది. అట్లా ఫీల్ అయితే కాదు, నిజంగా చేస్తా. నేను ఎట్లా కూడా నేను నిర్మించినోడిని, నీ మళ్ళా నీ దగ్గర అట్లమ్మా చూపిస్తా. ఈ బొద్దు దానికి
దాన్ని చెప్పు తీసుకొని పదరైన పడుతుందని లోపల ఉన్న బద్దలు తీసుకొని పదరైన పడుతుందని లోపల ఉన్న బద్దలమంటదాన్ని కొట్టుకో నీ పెళ్ళాము నీ 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 లవరు నీ గర్ల్ ఫ్రెండ్ కొట్టుకుంటావో చంపుకుంటావో మీరు ఏడని కలుసుకోండి. నాకేదో మధ్యలో మమ్మల్ని లాగద్దండి. మీరు ఏమన్నా మీరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కలిసిపోతారు, మళ్ళా మాకెందుకు? మెట్టుతో